డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా, అలానే వల్గారిటీకి దూరంగా హీరోయిన్స్‌ని పద్ధతిగా చూపించడంలో ఈయన దిట్టని చెప్పుకోవచ్చు. మరి అలాంటి డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారి టాప్ 10 మూవీస్ ఈ వీడియోలో చూద్దాం. టాప్ 10 మూవీస్‌లో మొదటగా 'సూర్యవంశం'. విక్టరీ వెంకటేష్ గారు డ్యూయల్ రోల్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చిన మూవీ 'సూర్యవంశం'. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో వచ్చిన మరో టాప్ మూవీ 'శుభాకాంక్షలు'. జగపతి బాబు గారు, రాశి గారు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ కమర్షియల్‌గా సూపర్ సక్సెస్‌ని అందుకొని, అలానే మ్యూజికల్‌గా కూడా హిట్‌గా నిలిచింది. టాప్ 10లో మరో మూవీ 'సుస్వాగతం'. ఈ మూవీలో ఒక్క సాంగ్‌తోనే 'ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి' అనే పాటతోనే థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించి శ్రీనివాసరావు గారి మూవీస్‌లో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఇక అలానే టాప్ 10లో మరో మూవీ 'స్వప్నలోకం'. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక అలానే శ్రీనివాసరావు గారి మూవీస్‌లో టాప్ 10లో మరో మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నగా నటించి మెప్పించిన 'అన్నవరం'. ఇక టాప్ 10లో మరో మూవీ 'కౌసల్య కృష్ణమూర్తి'. కూతురి కలలను నెరవేర్చేందుకు తండ్రి పడే బాధను కళ్ళు చెమర్చేలా చూపించి మంచి విజయాన్ని అందుకున్న మూవీ. ఇక అలానే టాప్ 10లో మరో మూవీ అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సుడిగాడు'. ఈ మూవీ 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 32 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక టాప్ 10లో మరో మూవీ మాస్ మహారాజ్ రవితేజ గారు భీమ్నేని శ్రీనివాసరావు గారి కాంబోలో వచ్చిన 'దొంగోడు'. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. 'సూర్యవంశం' మూవీ మీలో ఎంతమందికి ఫేవరెట్ మూవీయో ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చిన్న లైక్ కొట్టండి, అలానే షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.